Hello guys, today first of all welcome to my YouTube channel Akhilesh World. Today we are going to play the game Roblox. My first video of the Roblox. Now let's start with my brother. Today I am playing with my brother Survive Overnight in the Mega Mart. అంటే ఈ సర్వైవ్ ఓవర్ నైట్ ఇన్ ద మెగా మార్ట్లో ఎట్లంటే మనము ఫుల్ ఒక దినం అంటే ఒక దినం కాదు, చాలా డేస్ ఉంటుంది. ఆ డేస్లో మనము సర్వైవ్ కావాలా, అది ఏమి సూపర్ మార్కెట్లో. సో మనకి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చి మనని స్టాప్ చేస్తూ ఉంటారు. సో మనము దాని లోపల మనము సర్వైవ్ కావాలా ఏమి మెగా మార్ట్స్లో. So how we will survive, we will show you some tips to survive, and we will show you how to play a game. Actually నేను ఆల్రెడీ 4 days సర్వైవ్ అయ్యాను. ఎలాంటే ఇది ఇంకా కొత్త ఐడి కాబట్టి నేను ఆడిండాను, చాలా టైమ్స్ ఆడిండాను. సో మీకు ఈ నెక్స్ట్ వీడియోలో డెడ్ సేల్స్ వీడియో చేయబోతున్నా నెక్స్ట్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్. ఓకే, మరి ఇప్పుడు నాకు హృదయని వచ్చేస్తున్నాడు క్రేజీ బాయ్. లెట్స్ గో. ఇంకా ఈడ క్రియేట్ చేద్దాం రా. క్రియేట్ చెప్పు. ఓకే, హౌ మెనీ మెంబర్స్? 2 కన్ఫర్మ్. కమ్ ఆన్ ఇన్. వీడియో వస్తుందండి, వచ్చింది. ఆల్మోస్ట్ ఫర్గాట్. ఏమంటే నా తమ్ముడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాడు. సో గేమింగే చూడండి, వాడు బాగా ఆడితే చూడండి అది ఆయన. ఇంకా ప్లీజ్ సపోర్ట్ ఫర్ హిమ్. వాడు చాలా హోప్స్ పెట్టి చేస్తాము అనుకునిండాడు. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ హిమ్. అండ్ ఈజ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ క్రేజీ గేమర్. సో మీరు దాంట్లో క్రేజీ అని పిలియచ్చు అన్నీ. సో you can even comment how you will call him. అంటే నువ్వు ఇంకా వాళ్ళని ఎట్లా పిలుస్తావు అని కామెంట్ చేయొచ్చు. నేను మీకు మీ లాంగ్వేజ్ చేంజ్ చేయాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి. నేను ఆ లాంగ్వేజ్ అయినా మాట్లాడతాను, ఎనీ లాంగ్వేజ్, బట్ ఓన్లీ కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, దట్స్ ఇట్. or Hindi even when I will get to higher classes. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమంటే ఈ ఫుడ్ని అంతా తీసుకొని వెళ్ళాం మనము. ఫుడ్ ఎలాంటే మనం ఫుడ్ లేకుండా చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఎనర్జీ అని ఉంటుంది. ఆ ఎనర్జీ తక్కువ అవుతుంది. మళ్ళీ హెల్త్ అనేసి ఉంటుంది కదా, అది తక్కువ అయిపోతుంది. సో మనం మనమే షెల్టర్ కట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ప్లాంక్స్ ఉంటుంది. ఏం ప్లాంక్స్ అంటే ఇట్లా సిల్వర్ ప్లాంక్స్, వుడెన్ ప్లాంక్స్ ఉంటుంది. దాని నుంచి షెల్టర్ కట్టుకోవాలా. వీళ్ళు ఇప్పుడు బ్లూ మనుషులు తిరుగుతుండ్రు చూడండి, వాళ్ళు వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళ నుంచినే మనం తప్పించుకోవాల్సింది. సో వాళ్ళ నుంచి తప్పించుకొని మనము సర్వైవ్ కావాలా. అందుకే ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఒక ఫుడ్ తినేసా, పాపం హృదయ్. యాక్చువల్లీ పెద్ద చాలా ఫుడ్ ఉంటుంది, రేపటికి మళ్ళీ తక్కువ అయిపోతుంది. దెన్ ఇంకా 4th డేనే కదా రీస్టోర్ అయ్యేది. 4th 5th ఇష్టం అవుతే మీట్ ఐ గాట్ మీట్. అంటే అది నాది నోవే కావాలా నాకు. అట్లయితే అన్ని ఫుడ్ ఉన్నది. ఓకే దెన్, బట్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, డే అయిపోతుంది. నేను అందుకే బిర్యానీ ఫుడ్ కలెక్ట్ చేస్తాను. ఈ రారా వీడొకడు చికెన్. అంటే మాకు ఇంకో వుడెన్ ప్లాంక్ కావాలా, ఏమో కావాలా. వుడెన్ ప్లాంక్ కాడు ఉంది చూడు ఈడ. లాంగ్ దొరికిందా? అది నేను లోపల వస్తున్నా. వెయిట్, వచ్చేసి పైనే ఉన్నాయి కదరా. అవునా, చూడలే అనమాట. సరే ఓకే, ఈ ఫుడ్ అంతా హృదయ్కి స్నీకింగ్ అవుట్. ఎక్కడుంది? స్నీకింగ్ అవుట్ ద మీట్. ఇటు చూడిడా
2 ఉన్నాయి, 1 2. ఈవెన్ ద గాయస్ ఆర్ నాకు కనిపిస్తానులే. మన ఫ్రెండ్స్ ప్రూఫే. బిర్యానీ చెయ్యరా, నైట్ అయిపోయి. నేను తీసుకొని వస్తున్నా, వద్దులే నాకే. తెస్తున్నా. సో ఈడ కవర్ చేశాడు, ఈడ ఆడ వెనక నుంచి వస్తారని. ఈడంటూ బాడీ బిల్డర్ ఉంటాడు, వాడంతూ కొట్టుకొని వస్తే అయిపోయాం మన పని. క్లోజ్ అయిపోయింది గైస్, ఫైనలీ క్లోజ్డ్. ఓకే. అయ్యో ఒక ల్యాంప్ తావాలరా మనము. ఇట్లా లైట్గా ఉంటే వీడియోని సరిగా రాదు పాపం. గాయస్ చూసే చాలా హెల్త్ తక్కువ ఉంది. సో నేను ఇక్కడ ఉండే ఫుడ్ హృదయకి హెల్త్ తక్కువ ఉందంటే అందుకే హెల్త్ కాదు, ఎనర్జీ తక్కువ ఉందంటే అందుకే ఫుడ్ తింటా ఉన్నాడు. ఇక్కడ ఉండేదాన్ని నాదే. చూడరా గ్యాప్ ఎక్కడుంది చూడు, ఇక్కడ ఇంకా రాదు. వస్తే ఇడిపోని, రేపు ఇంకా స్ట్రాంగ్గా కడతాము. సో రేపు మీకు ఫర్నిచర్స్ అంతా వేసి చూపిస్తాము, సూపర్గా ఉంటుంది. నౌ హృదయ్ విల్ బి టాకింగ్. హలో గైస్, నేనైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను అనేసి మీకు తెలుసు. చూడండి, ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కాన్సెప్ట్ 1 నిమిషం. సో మై బ్రదర్ ఆయుష్, మాట్లాడాయుష్. హాయ్ హలో. హాయ్ ఎవ్రీవన్ అని చెప్పు. హాయ్ ఎవ్రీవన్, దట్స్ మీ. వీడు ఆడుతా ఉండలేదు కానీ వీడు చూసేకొచ్చినాడు అంట. చూడండి ఈడ, చూడండి వీడే స్కేరీ మాన్స్టర్. వీడు సెక్యూరిటీ గార్డు, వీడు స్కేరీ మాన్స్టర్ నా లెక్క. డే అయిపోయా. ఇట్స్ ఫైనలీ హ్యాపీ టైమ్ ఫర్ మీ. ఓకే, ఫస్ట్ వుడెన్ ప్లాంక్స్ తీసుకొని వచ్చేసి కవర్స్ అంతా నింపేస్తాం. నువ్వు చేస్తావా? నేను ఫుడ్ తీసుకొని వస్తున్నా. అంటే మరి ఫుల్ స్ట్రాంగ్ చెయ్యి, ఓకే? లేకపోతే నువ్వు ఫుడ్ తీసుకొని రా. అంత సీన్లే. There's another one food. ఇప్పుడు ఫుడ్ అంతా చిక్కుతాంలే. మా ఇల్లు దగ్గర ఎంత అవుతుంది. ఇది ఎస్కేప్, ఇది క్యూబ్ చేసే కైలా మన ఇంటి దగ్గర. ఓకే లెట్స్ గో. మన ఇంట్లో ఈడుంది, ఆడుందిరా ఈడ ఫుడ్. ఇట్రా, ఇటు ఇక్కడ చూడు, ఇవే మీ ఫుడ్ కదా. ఓకే 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 ఓకే. లడ్డు చిక్తే బాగుంటుంది. ఈడ లడ్డు ఇచ్చెల్లి. ఇప్పుడు నేను ఫర్నిచర్ తెచ్చేకి వెళ్తున్నాను, టీవీ అన్నీ తెస్తాను. నైస్. ఓకే, ఇంత ఫుడ్ ఫస్ట్ ఇంట్లో పోయి డ్రాప్ చేసేసి మళ్ళీ ఇంకా ఫుడ్ తీసుకుంటా. చూడండి వీడే బాడీ బిల్డర్. సో ఫుడ్ అంతా డ్రాప్ చేస్తాం. వెయిట్ అంటే ఇప్పుడు నేను టీవీ తెచ్చేసా. టీవీ కూడా తెచ్చేస్తావా? మరి ఓకే, ఇంత చాలు కదా నీకు. అంటే ఇది నించుకుంటాను లేదు, ఫుడ్ ఇంకా చాలు నీకు కదా. నాకు చాలు. ఇంకా లైట్ కావాలా, నేను ఒక లైట్ తాలే. ఆ టీవీ లైట్ తెస్తున్నా, నేను ఒక లైట్ సెటప్లోనే ఉంటుంది. తెస్తానండి లైట్. సూపర్. అయ్యయ్య, ఈ లైట్ దగ్గర రామాయణం. ఈ బిర్యానీ రారా పొద్దున అయిపోతుంది. నేను ఇల్లులోనే ఉన్నా అప్ప. అయ్యయ్యో, వీడీడే ఉన్నాడు కదరా, వీడు దొంగ సచ్చినోడా. ఓకే, లైట్ తెచ్చేస్తే అంటే నేను స్ప్రింట్ యూస్ చేసుకొని బిర్యానీ ఎవరో చెప్పి లైట్ తాడలేదు అనేసి అంటే పెట్టేయరా బాబు. మర్చిపోయినా. అయ్యయ్యో, మన పని అంతే. ఓకే. సో మనం ఈ వాల్ దగ్గర ఉంటే ఎవరు వచ్చేలే, ఈడే ఉంటామంట. సో వీడొకడు ఉన్నాడు ఈడ, ఇద్దరు. అయ్యయ్యో, ఇంకా నైట్ కాలేదే, అయ్యయ్యో నా హెల్త్ చూడు. సో మీట్ ఉంది గాయస్, మీట్ తినేస్తాం. 73
మీట్ చాలా ఉంటుంది. ఓ అయ్యయ్యో, ఇది చూడండి, దగ్గరకు పోతే హెల్త్ తక్కువ అయిపోతుంది, వాళ్ళు కొడతారు. సో ఈడే ఉండాలి. వాళ్ళకి తెలిసిపోయింది మనము ఇండ్లు కట్టుకున్నామనేసి. ఏంరా చేస్తున్నావాడా? ఏయ్ ఏయ్, ఏమి చేస్తున్నావు? ఏ టీవీ ఉల్టా పెట్టావు. ఉల్టా టీవీ వేర్ ఆర్ యూ? చూడండి, ఇక్కడ మాకు విండో ఉంది తెలుసా? చూడండి, విండో ఇది విండో. పొద్దున అయిపోయినా మాట్లాడేలోకే లెట్స్ గో. ఫస్ట్ ఫుడ్ తీసుకొని రావాలా. నేను వేరే దూరం ప్లేస్ పోతున్నా ఫుడ్ తీసుకొని వచ్చాక. సార్ నువ్వు ఫుడ్ తీసుకొని రావచ్చుకా? ఓకే, సో నా ఐఎమ్ బిల్డింగ్. నేను బిల్డ్ చేస్తున్నా, ನಾನು బిల్డ్ ಮಾಡ್ತೀನಿ. యూ బ్రింగ్ మోర్ ఫుడ్, ఓకే? మరి తీసుకొని రావచ్చుగా ఫస్టే. నాకు బిల్డింగ్లో కొంచెం నాకు ఈజీ ఉంటుంది బిల్డింగ్ థింగ్స్. రేపు మీకు ఇంకా పెద్దది చేసి చూపిస్తాను. ఫర్నిచర్ చూసారా? ఇప్పుడు లైట్, టీవీ అంతా అట్లా వేయచ్చు. ఆడప్ప వేయాల దీన్ని. ఇంకా నేను వేయాలంటే ఇట్లా వేస్తాను. సో మీకు కనిపించారు, వాళ్ళు లోపలికే కనిపించారు కదా. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండాల మన ఇది, అంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలని కొన్ని చాలా లేయర్స్ వేస్తున్నా. అయ్యో నా దగ్గర ఫుడ్ లేదే ఇప్పుడు, నాకు అయితోంలే. ఈడ బర్గర్ ఉంది, తీసుకొని వస్తాను. మీరు అనుకుంటారు అటు బర్గర్ ఉంది వీడేమో కాడిపోతాడు అనేసి. ఆడ ఎగ్ క్యూబ్ చేసేకి వస్తానులే గాయ్స్, వాట్ ఐ కెన్ డూ. అందుకే ఓకే, లెట్స్ పుట్ సో మెనీ వుడెన్ ప్లాంక్స్. రేపైతే మీ ఇంకా పెద్ద చేస్తా, ఈడ వరకు పెద్ద చేస్తా రేపు, నాట్ టుడే. ఓకే, ఇప్పుడు ఫర్నిచర్ తెచ్చేస్తాము, లేకపోతే క్రిత ఎరుస్తాడు. నేను అంత కష్టపడిండా, నువ్వేం చేస్తుంటావు ఇడా అనేసి. సోఫా, ఆ పెద్ద సోఫా తెచ్చేస్తే అయిపోతుందిగా. కమ్ ఆన్ సోఫా, నీకు ఒక వర్క్ ఇస్తాం ఇప్పుడు. అయ్యో డే అయిపోతుంది. అయ్యో నా ఇంట్లో రూటే మర్చిపోయిందా. సరిపోయింది గాయస్, కరెక్ట్ టైంకి. సైడ్ రా, నువ్వు క్లోజ్ చేయరా బిర్యానీ. రాంగ్ రూట్లోకి వేస్తా సోఫా. సో సోఫా ఆపక్ వేసేస్తాను, ఎలా అంటే కొంచెం బాగుంటుంది. ల్యాంప్ ఏమిడికి? నేను ల్యాంప్ తెచ్చకపోలే, నేను ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాను చూస్తావా. నాకు హెల్త్ తక్కువ ఉంది. ఎంత ఉంది హెల్త్? ఎనర్జీ ఎంత ఉంది? ఓకే 87 అని చెప్పే కయ్యలే 99. ఓకే అని అంటే బర్గర్ తెచ్చింటి ఒకటి, అది కొంచెం చాలా. ఓకే చూడండి గాయస్, టీవీ ఆన్ చేయరా. సో రేపు 4th నైట్ చాలా ఫుడ్స్ ఉంటుంది, రీస్టోర్ అవుతుంది, మనకి చాలా ఫుడ్ చిక్కుతుంది, మనము చాలా తినచ్చు. సో వి విల్ బీ సర్వైవింగ్ చాలాసేపు, అంటే చాలాసేపు సర్వైవ్ అవుతాం. నువ్వు ఫుడ్ తెస్తావా? ఓకే, నేను అట్లే వుడెన్ ప్లాంక్స్ తెచ్చే జాగాలో నేను అట్లే ఏమన్నా ఫుడ్ చిక్తే తెస్తా. చాలా ఫుడ్. మెడికిట్ తీసుకో, ఉంటే తీసుకోండిరా. మరి తీసుకోండిరా.
ఓ మనకి ఏమంటే అడ్వాంటేజ్ ఏమంటే మన ఇండ్లు ఫుడ్ కోర్ట్ పక్కనే ఉంది. ఓ నైఫ్ చిక్కింది నాకు. ఫస్ట్ ఉండే నువ్వు తీసుకుంటువి కదా. నాకు అక్కడ చిక్కలే, ఇప్పుడు చిక్కింది. అదే ఇప్పుడు రీస్టాక్ అంటగా. బరీ ఫుడ్డే రీస్టాక్ అయ్యేది కాదు, అన్నీ రీస్టాక్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను వుడెన్ ప్లాంక్స్ అంత యూజ్ చేసింటున్నా, అది ఇంకా ఫుల్గా ఉంది. ఇప్పుడు వుడెన్ ప్లాంక్స్ వేయాలండి. ఉండు తెస్తావా? ఓకే. సో ఫస్ట్ మనము వుడెన్ ప్లాంక్స్ తీసేసి మన ఇంటి పెద్దగా చేసుకోవాలి, అప్పుడే ఫర్నిచర్ పెట్టేకయ్యేది. సో ఫస్ట్ ఫర్నిచర్ కింద పెద్దగా చేసుకునేది ఇంపార్టెంట్ కాబట్టి పెద్దగా చేస్తామంట. ఇది ఏంద్రా ఇది అప్పుడే వేయచ్చుగా. ఎలా ఈ ఫుడ్ వస్తే బాగుండు. స్టీలు ఓ దెన్ అన్ని ఫుడ్ నాదే. అట్లా అంటే అన్ని ఫుడ్ నాది, ఓకేనా? నువ్వు అన్ని ఫుడ్ తీసుకోలేదా అప్పుడే? తలకాయ, నేను ఒక మీట్ తినేసి నేను అప్పుడే తీసుకునేది ఒక మీట్ అంతే. నేను ఇంకొక పెడుతున్నా. ఓ ఆ సౌండ్ ఏంట్రా? అదేమంటే అది ఒక పురుగులు, ఒక టైప్ ఆఫ్ పురుగులు. అది చూడండి, ఆ సౌండ్ పురుగులదే అది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ఇట్. కానీ ల్యాంప్కి ఏమంటే పురుగులు అంతా వస్తూ ఉన్నాయి కదరా, అదే నా భయము. చూడండి గైస్, ఇదే పురుగులు, రెడ్ కలర్ ఉండే కదా, అది పురుగులు. అవి మనకి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఇంతవరకు చేశానా, రేపు దానికిన్నా పెద్ద చేసి ఆడ బార్బిక్యూ ప్లేస్ చేసి, బెడ్ ప్లేస్ చేసి, రూమ్స్ అంతా చేస్తాము. సో హృదయ్ హెల్ప్ చేయాలి దానికి. తింటూ ఆ ఫుడ్ కావాలా? వద్దు నైట్ అయితే అనలేదు. నైట్ అయిపోవాలా, బిర్యానీ మార్నింగ్ కావాలా. సో గైస్, కంగ్రాచులేషన్స్, we are in 4th night. Guys, please subscribe to my channel and like to our videos, because ఇంకేమి మనము చాలా నియర్గా ఉన్నాము, అంటే 100 సబ్స్క్రైబర్స్ చాలా నియర్గా ఉన్నాము. సో లెట్స్ సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ అవర్ 100 సబ్స్క్రైబర్స్. ఓకే, నా తమ్ముడును చాలా సపోర్ట్ చేశాడు నాకు, అంటే మా రిలేషన్స్ అడిగి అంతా. వాడు ఏమంటాడంటే, అందుకే నేను సపోర్ట్ చేయాలంటున్నాను. వాడు అయినా చెప్పేసే, నువ్వు చెప్పు కానీ వాళ్ళకి చెప్పు ఏమంటే, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి అనేసి అంటాడు. నేను అట్లా లాస్ట్ టైం అట్లా అనింటి కదా. ఓ ఈడే వుడెన్ ప్లాంక్స్ ఉంటాయా ఎన్నోట్టు. ఒక పక్కన డోర్ చేసేస్తే అయిపోయి. హృదయ్ బార్బిక్యూ దగ్గర బార్బిక్యూ తీసుకొని వస్తావా
ప్లే హౌస్ దగ్గర ఆయలే నేను తీసుకొని వస్తా పోయి. నువ్వు అంతలోకే బెడ్ అంతా ఫుడ్ ఓకే ప్రిపేర్ చేస్తావా? బెడ్ ఫుడ్ ఇక్కడ సిఈఓ ఆఫీసే కనపడతా ఉండలే కదా. ఇట్లా స్ట్రైట్ పోతా. ఇంకేం చేద్దాం. వీళ్ళు ఎంత సైలెంట్గా ఉండి రాత్రి మాత్రము చాలా ఇబ్బంది పెడతారు. సో స్ప్రింట్ని యూజ్ చేయాలి, లేకపోతే టైం అయిపోతుంది. ఇంకా చాలా దూరం పోవాలి గాయస్. అయ్యో హృదయ్ చాలా దూరం అయితే నేను ఇక్కడ ప్లే హౌస్లో ఉంటాను. మళ్ళీ రేపు పొద్దునే వస్తాను. ఫుడ్ ఉంది ఇక్కడ, చాలానే ఉంది ఫుడ్. నేను ప్లే హౌస్కి వెళ్ళిపోతా. మరి ఇక్కడ ఒక నైస్ స్పాట్ ఉంది. ఓ ఇది నాకు ఇది టైం లేదే. నువ్వు క్లోజ్ చేసే, నాకు ఇది టైమే లేదు. ఇది తీసుకొని వచ్చే టైమే లేదు నాకు. అయ్యయ్యో నా పని అయిపోయింది ఇక్కడ. కానీ ఈ నైట్ చాలా దూరం అయిపోతుంది మాకు, అందుకే మేము ఈ ప్లే హౌస్ దగ్గర రాము. ఈడొస్తే సేఫ్గా ఉంటాము, కానీ ఈడికొస్తే చాలా దూరం. అండ్ సర్వైవ్ చేయాలంటే ఇది కాదు యాక్చువల్ సర్వైవ్. మనమే బిల్డ్ చేసుకొని సర్వైవ్ చేస్తేనే అదే యాక్చువల్ సర్వైవ్ అంటే కదా. ఓ నా ఫుడ్ తక్కువ ఉంది. మీట్ చిక్కేసే దారిలో. నైట్లో చాలా హంగ్రీ, ఎనర్జీ లూజ్ అవుతుంది, హంగ్రీనూ అవుతుంది మనకి. మళ్ళీ అదే రిమైండ్ చేస్తుంది యువర్ హంగ్రీ, ప్లీజ్ ఈట్ ద ఫుడ్ అని. ఓ వీడిక్కడ మెడికిట్ అంతా తెచ్చాడు. చూడండి నేను ఎంత కవర్ చేశాను. ఇప్పుడే తీసుకొని పోవాలి, ఎలా అంటే మళ్ళీ రేపు పొద్దునే వేస్ట్ అవుతుంది. ఓకే నేను ఇక్కడ ఉండలేదు, నాకు ఉండేకి ఇష్టం లేదు. అయితే నేనైతే ఇంకో లైట్ తాగాల, ఇంకా 2-3 లైట్ తాగాల. మళ్ళీ వీడు అఖిలేష్ ఇది తాగాల, ఏమంటారు బార్బిక్యూ. మళ్ళీ వుడెన్ ప్లాంక్స్. మళ్ళీ ఏం వుడెన్ ప్లాంక్స్ కావాలి? నేను నువ్వు రూము గీము అన్నీ చేసావు కదా. ఓ ఇక్కడ మెడికిట్ ఉంది. నాకు ఈ చిక్కే అయితే నాకు స్టోరేజ్ ఉంది, నేను లైన్కే తీసుకోవాలి. ఒక బర్గర్ ఉంది, ఒక బర్గర్ తీసుకొని వస్తామంట. ఇదే దారి, సిఇఓ ఆఫీస్ అని ఉంటుంది, అది దాటుకొని పోవాలి. గైస్ నేనైతే మన కోసం ఇంకోది మెటల్ షీట్ తెచ్చేసాను, పెద్దదే. హలో మెటల్ షీట్ మళ్ళా ఎందుకు? నాది రూమ్ చేసా కదా. ఓ చేసావా ఆల్రెడీ? ఓకే ఇది ఈడ ప్లేస్ చేస్తామంట. నేను ఇంకా ఏం కావాలి నాకు? ఇంకా వుడెన్ ప్లాంక్స్ కావాలి. వుడెన్ ప్లాంక్ ఓకే. నాకైతే ఒక ఇది ఉంది, గంచి కోసం. సో నేను బెడ్ పెద్ద తెచ్చావా? ఇక్కడ ఇంకొకటి పెట్టేస్తే రూమ్ అయిపోతుంది. పెద్దది డోర్కి యూజ్ చేద్దాం. సో గైస్ ఇది బార్బిక్యూ, ఒకతర సూపర్గా ఉంటుంది. చూడండి వీ కెన్ డ్రాప్ అవర్ ఫుడ్.
Why? You should drop the food. And it will be heat. Wow, that's good idea. చూడండి బర్గర్ పడిపోయింది. గైస్ నేనైతే స్ప్రింట్ యూస్ చేసుకొని బిర్యానీ అయినంత బిర్యానీ వస్తున్నాను. యా వుడెన్ ప్యాంక్ ఈడే ఉండే కదా. నేను ఇంకోటి ఇద్దేసాను మెటల్ షీట్. ఓకే లోపల పో బిర్యానీ. లెట్స్ క్లోజ్ ద డోర్. పెట్టేసాను. అమ్మయ్య. అయితే సారీ గాయ్స్, నేను ఇంకోటి ల్యాంప్ తేలా. అయితే ఫుడ్ బాగా తెచ్చాను. ఓ మళ్ళీ గన్నును చికెన్. నాకైతే గన్ దొరికేసింది చూడండి. ఓ రియల్లీ? చూడండి. ఓ ఫుడ్ ఎంత ఉంటుందా? అంటే ఈ పెద్ద అన్ని ఖాళీ చేయదు. లేదు ఒక జ్యూస్ ఒక బర్గర్ తీసుకున్నా. నేను 2 జ్యూసులు తీసుకున్నాను. ఓకేనా? ఓ నా దగ్గర ఉండే మెటల్ షీట్ అంటాను మెడికిట్ డ్రాప్ చేసా. ఓ నేను పెట్టేసిందాం. ఓ ఈ సోఫా చూడు యా తింగర్ వంగర్లో ఉంది. ప్లీజ్ వాటర్ పుట్టా. మమ్మీ ఎవడో వచ్చిండు. యాడా అంటే నేను వాళ్ళ దగ్గర ఎవరు కనిపిస్తాంలే కదా. ఈడు వెనకున్నాడు. నేను దగ్గర ఉండి నా హెల్త్ వెళ్ళిపోయింది. సో నేను ఇప్పుడు మెడికిట్ వాడతాను. అది ఎట్లా వాడేది అంటే మెడికిట్ తీసుకోవాలి. చూడండి మెడికిట్ తీసుకోవాలా. మెడికిట్లో ట్యాప్ చేయాలా. దానిపైన ట్యాప్ చేస్తే వాళ్ళ హెల్త్ రీస్టోర్ అయిపోతుంది. సో అట్లయితే ఇది నా ఎమర్జెన్సీకి యూస్ చేసుకుంటామంట. చూడండి గాయస్ బెడ్ ఉంది. ఎల్లి ఓ ఇద్దరు వచ్చారా. అట్లయితే మనం ఇంకా స్ట్రాంగ్ చేయాలా. మనం ఈ వాల్స్ మీద కవర్ చేయాలా అనుకుంటా. వరి బతుకనా వేస్ట్ కదా. అది తీస్తావా ఒక నిమిషం. డ్రాప్ చేయి. సరే నెక్స్ట్ స్టాప్ స్క్రాప్ ద ఫుడ్. నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇక్కడ ఓ ఇంకో పెద్ద తెచ్చాడా వీడు. ఇవన్నీ పెద్ద తెచ్చావురా. సూపర్ రా నువ్వు. ఓ వెనక్కి ఓరాను. ఇంకా మెటల్ షీట్స్ పెద్దగా ఉండలేదా? ఇంకా ఉంటే బాగుండు. ఎందుకు చెప్పుతున్నా ఇక్కడ వెనక నుంచి వచ్చే వాళ్ళని కూడా క్లోజ్ చేసేయచ్చు. అయ్యయ్యో కానీ మనకి కట్ అవుతుంది. నో 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 దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. ఫస్ట్ ఫుల్ తాంబా ತಾಂಬಂತ್ಯಾ. ಓ ನಿನ್ನ ಹತ್ರ ಇತ್ತಾ? ಅಷ್ಟೇನಾ? ಸಾಕಾ? ನಾವು ಬೇಕಾ? ಸಾಕಾ? ಆಯ್ತು. మెటల్ షీట్స్ కిచెన్ ಇಲ್ಲ కిచెన్ కట్ట ಇಲ್ಲ అఖిలేష్. నేను వుడెన్ ప్లాంక్స్ తెస్తున్నాను. ఓ ఆయుష్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు గాయస్. చాలా మాట్లాడుతున్నాడు. సో గాయస్ మీ జట్లను మాట్లాడేదంటే వాడు నేను ఫుల్ హంగ్రీ అయిపోయినాను. 10 ఉంది. మరి ఫుడ్ తినచ్చుగా. ఇప్పుడు బిర్యానీ వెళ్ళిపోతున్నా. వచ్చేసా తినేసా తింద్రి అనుకో. ఇప్పుడే వద్దురా. ఇప్పుడే వద్దు. నువ్వు తిను. నాకు నేను చెప్తాండేది. ఆయుష్ చెప్పే అది నట్టు అది బత్త ఇలా. ఇప్పుడు నా ఫుడ్ ఎక్యూప్ చేసేకి వస్తానులే. వచ్చాయి ఇంటికి. మరి ఎందుకు కడతాను క్లాడతావు రా. బిర్యానీ డోర్ క్లోజ్ చేస్తా. ఓయ్ బాడీ బిల్డర్ ఎట్లరా పెట్టాలి? ఏ ఈ ల్యాంప్ ఒకటి ఈడ ఏ పెట్టక అవుతాండ.
గాయ్స్ నా దగ్గర అయితే 31 ఉంది, అక్కడైతే ఖాళీ అయిపోయింది. తిననా ఇక్కడ ఎవరో కొడుతున్నారు. కొడితే మన దగ్గర గన్ ఉంది కదా. అప్ప తిన్నా క్లేష్ ఇది సాకు. మా దగ్గర గన్ ఉంది. గుడుక్ గుడుక్ గుడుక్. ఎవర్రా అది అట్లా కొడుతూ ఉండరు? బాడీ బిల్డరా? ఎవరిది ఇది? యూజ్ చేయొద్దు గన్స్ చాలా. కాదు పడుకో. అబ్బా అయ్యో గాయ్స్ నాకైతే 18 ఉంది. ఓ హెల్తా కాదు నడి. ఎనర్జీ. ఓ దెన్ ఫుడ్ లే కదా, అదేగా. డ్రాప్ చేసిన ఒకే ఒకటి ఉంది. నా దగ్గర 69 ఉంది కాబట్టి ఇది నాది. మా 27 అయిపోయాయి గాయ్స్. హెల్త్ ఎంత ఉంది నీ దగ్గర? హెల్త్ 45. దెన్ యూజ్ మెడికిట్ నో. యూస్ చేసా కదా. కొందే ఇస్తే నేను చచ్చిపోయాను. వై? నేను ఫోర్త్ విత్. Oh guys, so we survived 7 nights. So thank you for your cooperation. Now you can learn how to play. Okay guys, I will show you a nice tour of my house now. This is the nice house. hey Okay, bye bye guys. So please subscribe to this video. Please subscribe to these types of videos and encourage my brother Kriday for subscribers, and please subscribe to my channel and let's enjoy the victory of 100 subscribers. Thank you.